తనను అభిమానించే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఉన్న కమిట్మెంట్, ఆయన పార్టీ సిద్ధాంతాలు నచ్చి తాను జనసేనలో చేరానని అన్నారు మహబూబాబాద్ జనసేన పార్లమెంట్ అభ్యర్థి బుక్కా భాస్కర్ నాయక్. స్వార్థపూరిత మోసాలతో రాజకీయాలు కలుషితమైపోయిందన్న ఈ సమయంలో ఉదయించిన ఆశాకిరణం పవన్ కళ్యాణ్ అని, జనసేనకు అందరూ అండగా ఉండి తనను గెలిపించి మహబూబాబాద్ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేయాలని భాస్కర్ నాయక్ కోరారు. ఈ మహబూబాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గము ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో నన్ను జనసేన పార్టీ అభ్యర్థిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి పార్లమెంట్ తన యొక్క జనసేన పార్టీకి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను బీఫామ్ ఇచ్చి ఇక్కడ నేను పోటీలో ఉన్నాను. సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ పార్టీని స్థాపించి ఇంత నిరాటంగా ముందుకు సాగుతున్నారంటే తన యొక్క ఫ్యాన్స్ సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు జనసేన సైనికులు, నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉంది కాబట్టి బీఎస్పీ యొక్క పార్టీ యొక్క నాయకులు, కార్యకర్తలకు కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. నేను గతంలో ఇల్లందు నియోజకవర్గంలో 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబడ్డాను. కొద్దిమేర ఓట్లతో ఓడిపోయాను. కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత కుమ్ములాటలు నాకు నచ్చక ఇన్ని రోజులు స్తబ్దంగా ఉన్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండా, వారి యొక్క జన చైతన్యం కోసం శ్రమించే శ్రమ చూసి నేను అట్రాక్షన్ అయ్యి వారి యొక్క పార్టీ టికెట్ తీసుకోవడం జరిగింది. ఎన్నో రకాలైన రైతు సమస్యలు, ఆత్మహత్య స్థితి తీసుకెళ్తున్న యొక్క సమస్యలను గుర్తించి వాటి యొక్క నివారణ కొరకు పవన్ కళ్యాణ్ గారు తన జీవితాన్ని జనం కోసం అంకితం చేసి జనసైన్య పార్టీగా అవతరించి జనం కోసం పనిచేస్తున్నారు కాబట్టి. For more updates, please subscribe 99 TV Telugu.